रणबीर की मूवी को एंजॉय करना मत क्या पूछो रिव्यू। क्या कहेंगी? फिर भी कैसा रहा? यूजलेस, यूजलेस क्यों मैम यूजलेस रहेगी? ब्लड शेड, यूजलेस। प्लीज डोंट वॉच। घर बेड़ा गर्क है सच्ची बॉलीवुड। बहुत बेकार मूवी। ఇటీవల విడుదలైన యానిమల్ మూవీపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొంతమంది ఈ మూవీని చూడవచ్చంటున్నారు, మరికొంతమంది అస్సలు ఈ సినిమాని చూడకూడదంటున్నారు. మరి ఇలాంటి తరుణంలో ఈ సినిమా మన సమాజానికి ఏదైనా ఉపయోగకరమైనటువంటి మెసేజ్ని ఇస్తుందా, లేక మన సమాజాన్ని నష్టపరుస్తుందా అన్న విషయంపై చర్చించుకుందాం. కాంగ్రెస్ ఎంపీ రంజిత్ రంజన్ రాజ్యసభలోని 0 మాట్లాడుతూ ఇటీవలే విడుదలైనటువంటి యానిమల్ మూవీని తన కూతురు స్నేహితులతో పాటు ఆ మూవీకి వెళ్ళడం జరిగింది. అయితే ఆ మూవీ చూస్తూ మధ్యలోనే ఆ మూవీని వదిలేసి ఏడ్చుకుంటూ ఇంటికి రావడం జరిగింది. ఎందుకంటే ఆ సినిమాలో ఎన్నో హింసాత్మకమైనటువంటి సంఘటనలు, సన్నివేశాలతో పాటు స్త్రీలను అగౌరవపరుస్తూ అమర్యాదపూర్వకంగా చేసేటటువంటి పనులను జస్టిఫై చేస్తూ అదేవిధంగా నెగిటివ్ పాత్రను హీరోయిజంగా చూపించడం జరిగింది. ఇది సమాజంలోని యువతపై చాలా దుష్పరిణామాలను చూపిస్తుంది. అలాగే ఈ సినిమా అనేది సమాజానికి ఒక రోగం లాంటిది కాబట్టి సెన్సార్ బోర్డు ఇలాంటి సినిమాలకు పర్మిషన్ ఇవ్వకూడదు అని ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. అయితే ఇలాంటి సినిమాలను మీరు మీ కుటుంబ సమేతంగా పిల్లలతో కలిసి వెళ్ళి చూస్తున్నారా? అలాంటప్పుడు మీ పిల్లలపై ఈ సినిమాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి, వారి భవిష్యత్తు ఏమైపోతుంది అన్న విషయంపై APA.org అమెరికన్ సైకాలజికల్ అసోసియేషన్ 15 సంవత్సరాల పాటు పరిశోధన చేసింది. వైలెన్స్తో కూడుకున్నటువంటి సినిమాలపై లేత మనసులు, పిల్లలు, యువతపై అది ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అంటే వారు 15 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి పరిశోధన చేసి 3 విషయాలు తెలియజేశారు. ఒకటి, అగ్రెసివ్ అయిపోతారు. అంటే మాటలతో సర్దుకునే వ్యవహారాన్ని చేతల వరకు తీసుకొస్తారు. అక్కడ మాట్లాడితే సరిపోతుంది కానీ చేతలతో వారిని కొట్టే ప్రయత్నం చేస్తారు. రెండోది, డీసెన్సిటివిటీ. అంటే పూర్తిగా సెన్సిటివిటీని కోల్పోతారు. ఎమోషన్ అనేది వారిలో ఉండదు. ఇతరుల బాధను, ఫీలింగ్స్ని వారు అర్థం చేసుకోరు. ఇది రెండో విషయం. ఇక మూడో విషయం ఏంటంటే ఫియర్ వారిలో అధికంగా ఉంటుంది. అంటే వారికి ఏదైనా స్కూల్లో కానీ కాలేజీలో కానీ ఏదైనా జరగరానిది జరిగినట్లయితే వారు పేరెంట్స్తో షేర్ చేసుకోలేరు. ఆందోళన, భయానికి గురైపోతూ ఉంటారు. ఈ విధంగా 3 రకాల దుష్పరిణామాలు వారిపై ఏర్పడతాయి ఇలాంటి సినిమాల ప్రభావం కారణంగా. ఈ సినిమాలో హింసాత్మక సన్నివేశాలు, మితిమీరిన రక్తపాతం, వినలేని సంభాషణ, హద్దులేని అశ్లీలము, స్త్రీల పట్ల అగౌరవము, ఒక మతంపై బురద జల్లడం, ఇవన్నీ కూడా యానిమల్ మూవీలో తీయడం జరిగింది. డిసెంబర్ 1, 2023న యానిమల్ అనే పేరుతో పాన్ ఇండియా లెవెల్లో ఒక మూవీ రిలీజ్ అయింది. ఈ మూవీ యొక్క హీరో ఎవరు అంటే బాలీవుడ్ యాక్టర్ అయినటువంటి రణబీర్ కపూర్. ఈ సినిమాలోని హీరోయిన్ ఎవరు అంటే రష్మిక మందన్న. దీనికి దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. ఇతడు గతంలో అర్జున్ రెడ్డి, అదేవిధంగా కబీర్ సింగ్ లాంటి సినిమాలని కూడా ఇతడు నిర్మించడం జరిగింది. అయితే ఈ సినిమాని 100 కోట్ల బడ్జెట్తో దీన్ని నిర్మించారు. ఈ వీడియో రికార్డ్ చేసినటువంటి ఈ సమయానికి ఇప్పటికే ఇది 786 కోట్ల రూపాయలు బాక్స్ ఆఫీస్ వద్ద ఇది వసూలు చేసింది. ఈ సినిమా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఈ సినిమాను చాలా హింసాత్మకంగా మరియు స్త్రీలను అగౌరవపరుస్తూ ఈ సినిమాని తెరకెక్కించడమే కాకుండా ఈ సినిమాలో ముస్లిం ఆచారాలను కించపరుస్తూ కూడా చూపించడం జరిగింది. ఈ సినిమా యొక్క కథ ఏంటి అంటే స్వస్తిక్ స్టీల్స్ అధినేత, దేశంలోనే సంపన్నుడైనటువంటి బల్బీర్ సింగ్ అంటే అనిల్ కపూర్, తనయుడు రణ్విజయ్ అంటే రణ్బీర్ సింగ్ ఎవరినైనా సరే ధైర్యంగా ఎదిరించే రకం. చిన్నతనం నుంచే నాన్నంటే చెప్పలేనంత ప్రేమ. కానీ బల్బీర్ సింగ్ వ్యాపారాలతో బిజీగా గడుపుతూ కొడుకు రణ్విజయ్ను పట్టించుకోడు. దూకుడు మనస్తత్వం ఉన్న విజయ్ పనులు తండ్రి బల్బీర్ సింగ్కి నచ్చవు. ఇద్దరి మధ్య గొడవలు మొదలవుతాయి. దాంతో తాను ప్రేమించిన గీతాంజలి అంటే రష్మికని పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళిపోతాడు. కొన్నేళ్ల తర్వాత తన తండ్రిపై హత్యాయత్నం జరిగిందని తెలిసి హూటాహుటిన తన భార్య పిల్లలతో ఇండియాకు వచ్చేస్తాడు. ఇండియాకు వచ్చిన తర్వాత తన తండ్రిపై హత్యాయత్నం చేసినటువంటి ఆ వ్యక్తుల్ని ఎలా గుర్తుపట్టాడు, ఎలా తన కుటుంబాన్ని కాపాడుకున్నాడు అన్నదే ఈ స్టోరీ. కానీ ఈ స్టోరీలో ఇతర విషయాలు ఎంత అసభ్యకరంగా, ఎంత హింసాత్మకంగా చూపించడం జరిగిందంటే ఒకరోజు కాలేజీలో తన అక్కను సీనియర్స్ ర్యాగింగ్ చేశారు అన్న నేపథ్యంతో రణ్విజయ్ సింగ్ పెద్ద AK-47 గన్ తీసుకొని నేరుగా క్లాస్ రూమ్లోకి వెళ్ళి ఆ గన్తో ఆ స్టూడెంట్స్ని భయభ్రాంతులకు గురి చేస్తాడు.
గాలిలో ఫైరింగ్ కూడా చేయడం జరుగుతుంది. ఇలాంటి సన్నివేశాలు ఈ సినిమాలో చూపించడం జరిగింది. ఎవరి పేరెంట్స్ వద్దనైతే రివాల్వర్ గన్స్ ఉంటాయో, లైసెన్స్ గన్స్ ఉంటాయో, ఆ పిల్లలు అలాంటి గన్ తీసుకొని ఇప్పటికే స్కూల్లోకి వచ్చినటువంటి సంఘటనలు కూడా యాబిడ్స్లో ఒక ప్రముఖ స్కూల్లో కనిపించాయి. అదేవిధంగా ఈరోజు అమెరికాలో గన్ కల్చర్ అనేది విపరీతంగా పెరిగిపోయింది. పిల్లలు స్కూల్స్కి, కాలేజెస్కి రివాల్వర్ని, గన్స్ని తీసుకొస్తున్నారు. ఇలాంటి సన్నివేశాలు స్టూడెంట్స్పై ఎంత తీవ్రమైనటువంటి నెగిటివ్ ప్రభావాన్ని చూపుతాయో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇక రెండో సీన్, రణ్విజయ్ సింగ్ తండ్రిని తన ఫ్యాక్టరీ కోసం సొంత కుటుంబ సభ్యులే చంపే ప్రయత్నం చేస్తారు. ఇది తెలుసుకున్నటువంటి హీరో తన సొంత అక్క భర్తను చంపుతాడు. అంతటితో ఆగకుండా వందల మంది విలన్స్ ని అతడు ఫైర్ చేసి చంపుతాడు. ఇలాంటి సీన్స్ చూసినటువంటి వారు ఎవరి కుటుంబాల్లోనైతే కుటుంబ కలహాలు ఉంటాయో వారిపై ఇది ఎలాంటి ప్రభావం చూపుతుందో ఒక్కసారి ఆలోచించండి. మరో దారుణమైన విషయం ఏంటంటే ఈ సినిమాలో తండ్రి కొడుకుల సంబంధం కంటే ఎక్కువగా అశ్లీలాన్ని, సెక్స్ చేసుకునేటటువంటి సన్నివేశాలని ఎక్కువగా చూపించడం జరిగింది. అంతేకాకుండా ఈ సినిమాలో హీరో తన భార్యతోనే కాకుండా మరో స్త్రీతో అక్రమ సంబంధం కలిగినటువంటి ఆ సెక్స్ పరమైనటువంటి విషయాలు, సన్నివేశాలు కూడా చూపించడం జరిగింది. ఎవరైతే పిల్లలతో పాటు ఈ యొక్క సినిమాకి చూడడానికి వెళ్తారో వారిపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది ఒక్కసారి ఆలోచించండి. ఇవన్నీ కూడా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్కి దారి తీస్తాయి సోదరులారా. ఇవే కాకుండా ఈ సినిమాలో స్త్రీలను అగౌరవపరిచేటటువంటి అనేక సందర్భాలు ఉన్నాయి. హీరో రష్మిక మందన్నతో ఆమె గొంతుని నొక్కడం, అదేవిధంగా కోపం వచ్చినప్పుడు గన్తో ఫైర్ చేయడం, అసభ్యకరమైనటువంటి పదజాలంతో మాట్లాడడం, ఇలాంటి అనేక విషయాలు ప్రత్యక్షంగా ఈ సినిమాలో స్త్రీలను అగౌరవపరచడం జరిగింది. మరో సన్నివేశంలో హీరో తన తండ్రిపై అటాక్ చేసినటువంటి వ్యక్తిని చంపుతాడు. ఆ చనిపోయినటువంటి వ్యక్తి యొక్క అన్నకు ఈ విషయాన్ని చేరవేస్తారు. ఆ వ్యక్తి బాబీ డియోల్, సినిమాలో అబ్రార్ క్యారెక్టర్. అతను ఒక ముస్లిం. అబ్రార్కు ఈ సినిమాలో ఇద్దరు భార్యలు మరియు పిల్లలు ఉంటారు. అతడు మూడో పెళ్లి చేసుకునే సందర్భంలో ఈ విషయం తెలుస్తుంది, మీ యొక్క తమ్ముడిని అత్యంత దారుణంగా చంపేశారని. ఎప్పుడైతే ఈ విషయం తెలుస్తుందో వెంటనే అతడు ఆవేశానికి లోనై ఈ విషయం చెప్పిన వ్యక్తినే అత్యంత దారుణంగా చంపేస్తాడు. అంతటితో ఆగకుండా తన మూడో భార్యతో అక్కడే సంభోగం చేస్తాడు. అదే మండపంలో తన రెండో భార్యతో కూడా అతడు సంభోగం చేస్తాడు. ఎంత దారుణమైన విషయం చూడండి. ఇలాంటి సిచ్యువేషన్కి అక్కడ ఆ సెక్స్లో పాల్గొనడానికి, అలాంటి పనులు చేయడానికి ఏదైనా సంబంధం ఉందా? ఇక్కడ ఒక ముస్లిం క్యారెక్టర్ కాబట్టి ఇంత నీచంగా చూపించేటువంటి ప్రయత్నం చేశారు ఈ దుర్మార్గులు. అంతేకాకుండా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా అబ్రార్ తన తలపై మందు గ్లాసు పెట్టుకొని అతడు డ్యాన్సులు కూడా చేస్తాడు. ఒక ముస్లింకి మద్యపానమే నిషేధం, హరాం అన్నప్పుడు ఇలాంటి నీచమైనటువంటి క్యారెక్టర్స్ని అసలు ముస్లిమ్స్కి ఎందుకు ఆపాదిస్తున్నారు ఈ దుర్మార్గులు? ఒక్కసారి మీరు ఆలోచించండి. ఎంత కుట్ర జరుగుతుందో ముస్లింల ఆచారాలను కించపరచడానికి. ఇందులో ముస్లిం క్యారెక్టర్ వేసిన అబ్రార్ మొదటి ఇద్దరు భార్యలు సిగరెట్లు కూడా కాల్స్తున్నట్లుగా ఇందులో చూపిస్తున్నారు. ఎంత దుర్మార్గం ఇది చూడండి. అసలు మద్యపానం అనేది ఒక ముస్లింకి ఈ సిగరెట్లు తాగడం అనేది, మద్యపానం అనేది చాలా హరాం అని చెప్పడం జరిగింది. ఇక్కడేమో స్త్రీలు, ఒక ముస్లిం స్త్రీలు ఇక్కడ సిగరెట్లు తాగుతున్నట్లు కూడా ఇక్కడ చూపిస్తున్నారు. ఎంత దుర్మార్గమైనటువంటి మూవీ ఒకసారి మీరు అర్థం చేసుకోండి. అయితే ఈ ఒక్క సినిమా ద్వారా నష్టం ఏంటండి అని మీరు ప్రశ్నించవచ్చు. ఈ ఒక్క సినిమా కాదు సోదరులారా, ఒక్క దాని తర్వాత మరొకటి కంటిన్యూగా ఇలాంటి సినిమాలు రిలీజ్ అవుతూనే ఉన్నాయి. ఒక మతాన్ని టార్గెట్ చేసుకుని మరికొన్ని సందర్భాల్లో సెక్సువల్ కంటెంట్తో, అదేవిధంగా హింసాత్మకమైనటువంటి అనేక సన్నివేశాలు సినిమాల్లో రావడం ద్వారా మన యూత్ చెడిపోతుంది. ఎందుకంటే మన యూత్ సినిమా యొక్క హీరోలను, అదేవిధంగా డైరెక్టర్స్ని మోడల్గా భావిస్తున్నారు. అందుకే అలాంటి హెయిర్ స్టైల్, అలాంటి మోడలింగ్, అలాంటి డ్రెస్సింగ్, చివరికి వారి యొక్క హ్యాబిట్స్ కూడా అలవర్చుకునేటటువంటి ఆ విధానాన్ని మనం చూస్తున్నాం. ఇది మన సొసైటీపై తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది. కాబట్టి ఇలాంటి మూవీస్ని బైకాట్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అయితే సోదరులారా, ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత పబ్లిక్ రియాక్షన్ చూసినట్లయితే చాలా మంది ఈ సినిమాని వ్యతిరేకించారు. నేను ఒక్కరిని మాత్రమే కాదు, పబ్లిక్ రియాక్షన్ కనుక మీరు చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఫాదర్ మరియు సెంటిమెంట్లో ఇక్కడ సెక్స్ ఏంటి, స్త్రీలని అగౌరవపరుస్తూ చూపించడం ఏంటి, ఒక మతాన్ని కించపరచడం ఏంటి, ఆ మత ఆచారాలని ఎగతాళి చేసి చూపించడం ఏంటని చాలా మంది వీడియోస్ కూడా
పెట్టారు. అదేవిధంగా నెగిటివ్ కామెంట్స్ని కూడా మీరు చూడవచ్చు. అయితే సోదరులారా, చివరికి ఒక విషయం చెప్తున్నాను. ఈ యానిమల్ మూవీకి మీరు మీ పిల్లలతో వెళ్ళినట్లయితే మీ పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుంది. ఎందుకంటే ఇందులో అడల్ట్ కంటెంట్, సెక్సువల్ కంటెంట్ ఎక్కువగా ఈ సినిమాలో ఉంది. ఇల్లీగల్ అఫైర్స్ గురించి సినిమాలో ఉంది. స్త్రీలను అగౌరవపరచడం ఎలా అనే ట్రైనింగ్ ఈ సినిమాలో ఉంది. అలాగే ఈ సినిమాలో ఒక మతాన్ని కించపరుస్తూ వారి ఆచారాల గురించి తప్పుగా చెప్పడం జరిగింది. ఎవరైతే ఈ సినిమా చూసిన తర్వాత నిజంగా ముస్లింల ఆచారాలు ఇలా ఉంటాయా అనే భ్రమకు గురయ్యేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. నిజంగా మీరు ఇస్లాం గురించి తెలుసుకోవాలంటే ఖురాన్ చదవండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క జీవితాన్ని చదివి తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఇస్లాంలో బహుభార్యత్వం అనేది కొన్ని కండిషన్స్తో పాటు ఉంది తప్ప బహుభార్యత్వం ప్రతి ఒక్కడు 2-3 పెళ్లిళ్ళు చేసుకుని తిరగండి అని ఇస్లాంలో ఎక్కడా కూడా లేదు. అలాగే ఇస్లాంలో మద్యపానం అనేది చాలా ఘోరమైనటువంటి పాపాలలో ఒకటి. సిగరెట్ తాగడం కూడా ఇస్లాంలో తప్పుగా పరిగణించడం జరిగింది. అలాంటప్పుడు ఇక్కడ ముస్లిం క్యారెక్టర్ యొక్క భార్యలు సిగరెట్లు తాగడం, ఇవన్నీ పనులు కూడా ఒక మతాన్ని టార్గెట్గా చేస్తూ చాలా సందర్భాల్లో ఇలాంటి సినిమాలు వచ్చాయి. అందులో భాగంగానే ఈ యానిమల్ మూవీ. ఎక్కడైతే స్త్రీలు గౌరవింపబడతారో అక్కడ దేవతలు కొలువు తీరుతారని హైందవ వాంగ్మయం అంటుంది కదా. స్త్రీలను గౌరవించడం అంటే సినిమాలలో వారిని అంగాంగ ప్రదర్శనలు చేసి చూపించడమా, లేదా అశ్లీలంగా అర్ధనగ్నంగా వారిని నిలబెట్టి వారిని ఆ ఫోజులతో పబ్లిక్కి చూపించడమా? ఒక్కసారి మీరే అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అసలు ఇలాంటి సినిమాలు ఎందుకు వస్తున్నాయంటే ఆమిర్ ఖాన్ ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూ నాకు గుర్తొస్తుంది. Directors जो creatively इतने they are not so talented, you know, in creating a story, in showing emotions, in creating situations. They depend heavily on violence and sex. బాలీవుడ్ యాక్టర్ ఆమిర్ ఖాన్ని ఒక టాక్ షోలో యాంకర్ అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇస్తూ చెప్పిన విషయం ఏంటంటే, ఎవరికైతే కొత్తగా క్రియేటివ్గా స్టోరీ రాయడం రాదో వారు ఈ విధంగా హింసాత్మకమైనటువంటి సన్నివేశాలతో, అడల్ట్ కంటెంట్తో, సెక్స్పై ఆధారపడి వారు సినిమాలు తీసి బాక్స్ ఆఫీస్ వద్ద కోట్లు సంపాదిస్తారు. ఎందుకంటే ఈ మూర్ఖులకు కొత్తగా స్టోరీలు రాసేటటువంటి క్రియేటివిటీ ఉండదు అని చెప్పారు. అదే జరుగుతుంది ఈరోజు. ప్రజల బలహీనతను ఆసరగా చేసుకున్నటువంటి దర్శకులు, డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో కోట్ల రూపాయలు సంపాదించడానికి మతాల మధ్య వైషమ్యాలను సృష్టిస్తున్నారు. మంచి సంస్కృతిని విష సంస్కృతిగా మార్చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి సినిమాలకు మీరు ఫ్యామిలీతో కలిసి ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళకండి. మీరు కూడా చూడకండి. మీ పిల్లలు కూడా చూడకుండా జాగ్రత్తలు వహించండి. మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాల్సినటువంటి బాధ్యత కూడా మీపై ఉంది. కాబట్టి సోదరులారా, మనమంతా కలిసికట్టుగా మన దేశంలో ఉన్నటువంటి చెడులను రూపుమాపే ప్రయత్నం చేద్దాం. దేశ అభివృద్ధిలో మనమంతా భాగస్వాములం అవుదాం. జై హింద్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్. మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి తేనె కోసం మీరు సంప్రదించండి. అలాగే మీ శృంగార సామర్థ్యాన్ని పెంచుకోవడానికి, శృంగార బలహీనతలను దూరం చేసుకోవడానికి షాహీ హల్వాను మీరు తప్పనిసరిగా ఉపయోగించి మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతిని పొందండి. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.